రాజధాని ఢిల్లీతో పాటు నోయిడా ప్రాంతంలో 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవాళ ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని చాలా స్కూళ్లకు బాంబు బెదిరింపుతో కూడిన ఈమెయిల్స్ వచ్చాయి. వాటిని చూసిన అలర్ట్ అయిన స్కూల్స్ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. దానితో రంగంలోకి దిగిన పోలీసులు స్కూళ్లను వెంటనే ఖాళీ చేయించారు. తర్వాత స్నిఫర్ డాగ్స్ బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేశారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్, ద్వారకా, సాకేత్, చాణక్యపురి, మయూర్ విహార్లోని స్కూళ్లకు ముందుగా బెదిరింపులు వచ్చాయి. తర్వాత ఇతర ప్రాంతాలతో పాటు నోయిడాలోని స్కూళ్లకు కూడా ఈమెయిల్స్ వచ్చాయి. ఆ సమయంలో కొన్ని స్కూళ్లలో పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితి, కానీ వాటిని మధ్యలోనే ఆపేశారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి పిల్లలను తమ ఇంటికి తీసుకువెళ్లారు. 9 o'clock we got the mail. हमें कितना सीरियस लगा कि बच्चे भी परेशान हुए, आप भी परेशान? It's a very serious thing and it's happening again and again. बार-बार हो रहा है ये. It's third time हुआ है ये and it's a serious thing. हमें आई थिंक हमारे अब AI है, सब कुछ है, काफ़ी एडवांस्ड हो गई हैं चीज़ें, तो हमें ये ढूंढना चाहिए कि ये ईमेल्स बार-बार कौन भेज रहा है, रादर दैन हम अपनी पुलिस को, जो जिनके पास ऑलरेडी बहुत सारी चीज़ें होती है देखने के लिए, हम उनको बिजी कर देते हैं. एंड देन किड्स ऑल्सो सफ़र, उनको क्या पढ़ाना है, सब कुछ फ्यूचर होता है, सब बिजी. इट्स डिफ़िकल्ट फॉर एवरीवन, फॉर द स्कूल ऑल्सो, फॉर द पेरेंट्स ऑल्सो एंड किड्स ऑल्सो and even for the police and everyone is busy. ఇదంతా జరిగిన తర్వాత దీనిపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ ఈమెయిల్ అన్ని ఉత్తివే అని తెలిపింది. ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావిస్తోంది. అయితే తల్లిదండ్రులు మాత్రం చాలా టెన్షన్ పడ్డారు. ఆగమేఘాలపై స్కూళ్లకు వచ్చారు. అందువల్ల దీన్ని సీరియస్గానే తీసుకుంటున్నామన్న హోంశాఖ దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. मैं यही कहूँगा कि जैसे सभी काम रहें, दिल्ली पुलिस सेफ्टी और सिक्योरिटी को देखते हुए सारे मेजर्स ले रही है. वी आर गेटिंग ईच एंड एवरी स्कूल चेक्ड एंड वी आर इन कांस्टेंट टच विद स्कूल एडमिनिस्ट्रेशन कि कोई भी पैनिक नहीं हो, किसी भी बच्चे को या किसी भी तरह के पेरेंट्स को कोई इनकन्वीनियंस ना हो. एंड टीम्स आर वर्किंग ऑन द टेक्निकल एस्पेक्ट ऑफ इन्वेस्टिगेशन एंड दिल्ली पुलिस इज कमिटेड टू द सेफ्टी एंड सिक्योरिटी ऑफ चिल्ड्रन. ఢిల్లీలో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈమెయిల్స్ ఏ ఐడి అడ్రస్ల నుంచి వచ్చాయో వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రత్యేక సాఫ్ట్వేర్లను వాడటం వల్ల విదేశాల నుండి ఈ ఈమెయిల్స్ పంపినట్లు కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. రష్యా నుంచి ఒక వ్యక్తి ఈ పని చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఒకే వ్యక్తి ఒకేసారి ఇన్ని స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ ఎలా పంపాడు, అసలు ఎందుకు పంపాడు అనేది తేల్చే పనిలో ఉన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా కొన్ని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్పుడు కూడా తనిఖీలు చేశారు, కానీ ఏదీ దొరకలేదు. ఇప్పుడు ఏకంగా 100 స్కూళ్లకు మెయిల్స్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. మొత్తంగా ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.